ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. నీవు శిలోయము కొన్నిటికి వెళ్ళి అందులో కడుకొనమని చెప్పాను. శిలోయము మాటకు పంపిణమని అర్థం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడును మన కొరకు త్వరగా మేఘవాహనల మీద మహిమతో రాబోతున్నటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి మనం ఇలా సజీవులుగా నిలబడ్డాం. మన ఆరోగ్యాన్ని బట్టి, మన ధనాన్ని బట్టో, పలుకుబడిని బట్టో, ఆరోగ్య జాగ్రత్తలను బట్టో, లేకపోతే ఆరోగ్య సూత్రాలను బట్టో, లేకపోతే వేరు వేరు కారణాలను బట్టి కాదు, కానీ దేవుని కృపను బట్టి మనం నిలబడి ఉన్నాం. అందుకనే భక్తుడు పాడతాడు, నీ కృప లేకపోతే నేను క్షణమైనా బ్రతుకలేను అని. అది కాస్త అతిశయోక్తిగా ఉన్నప్పటికీ, అతిశయోక్తిగా ఉన్నట్టుగా అనిపించినప్పటికీ, అది టూ మచ్గా ఉన్నట్టుగా అనిపించినప్పటికీ కూడా అది వాస్తవమే. మనకు తెలియకుండా మనం కృపను అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఊపిరి పీల్చాలి కదా అని మనం ప్లాన్ చేసుకొని మనం పీల్చడం లేదు. మనకు తెలియకుండా ఆటోమేటిక్గా జరుగుతున్నట్టుగా కృపను మనం అనుభవిస్తున్నాం, మన ఆత్మలో అనుభవిస్తున్నాం. వీఆర్ రిసీవింగ్ గ్రేస్ అండ్ ఎంజాయింగ్ గ్రేస్ ఇన్ అవర్ స్పిరిట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనలో నుంచి ఈ కృపను తీసేస్తే, ఆత్మీయ జీవితానికి కృప అనేది ఆక్సిజన్ లాంటిది. ఫర్ ఎ స్పిరిచువల్ లైఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈస్ లైక్ ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ లేదనుకోండి, సాతానుడు కార్బన్ డైఆక్సైడ్ను, కార్బన్ మోనాక్సైడ్ను పంపించేసి తద్వారా మనల్ని చంపివేసేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ఆలకిద్దాం. ఇది మనుషుల మాట అని భావించకుండా, ఇది ఎవరో ఒక వ్యక్తి మాట అని భావించకుండా, ఇది టీవీ ప్రసంగికుని మాట అని భావించకుండా దేవుని మాటగా మీరు భావించాలి. దేవుని మాటగా మీరు భావించినట్లుగా మేమేం చేస్తున్నామంటే, మా సొంత మాటలు ఉపయోగించకుండా పరిశుద్ధాత్మ చూపించు దృష్టాంతములనే, అనగా దేవోక్తులను బోధించినట్టు బోధిస్తున్నాం. దేవోక్తులను ఒక ప్రవక్త బోధించినట్లుగా. ప్రతి పాస్టర్, ప్రతి సేవకుడు ఒక ప్రవక్త అని నేను అనడం లేదు, కానీ ప్రవచనాత్మకంగా దేవుడు అతన్ని వాడుకోగలడు. అందరూ ప్రవక్తలు కాదు, అందరూ అపోస్తలులు కాదు, అందరూ సువార్తికులు కాదు, కానీ అవసరతను బట్టి ఆయా పనుల్లో, ఆయా ఆఫీసుల్లో, లేదా ఆయా వరాల్లో మనం వాడబడుతుంటాం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగా ప్రభుతో సంభాషణ, ప్రభుతో మాట్లాడడం, ప్రభువుని అడగడం. అయ్యా, మేము ఒక అడుగు ముందుకు వేయాలి, ఒక మాట మాట్లాడాలి, ఒక పాయింట్లోకి వెళ్ళాలి, 2వ పాయింట్లోకి వెళ్ళాలి, 3వ పాయింట్లోకి వెళ్ళాలి, మాకు ఒక అవగాహన కలగాలి అని మనం అడగడం కోసమే ఈ ప్రార్థన. మనం అడుగుతుండగా అడుగు వాటన్నిటికంటను, ఊహించు వాటన్నిటికంటను అత్యధికముగా అనుగ్రహించే దేవుడు. ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నటువంటి మరొక విషయం, కొన్ని ఐటీ కంపెనీస్లో, కొన్ని కంపెనీస్లో కొంతమందిని ఉద్యోగాల్లోంచి వాళ్ళు విరమింపజేస్తున్నారు, ఆపివేస్తున్నారు. ఎందుకంటే అవకాశాలు లేవు, లేకపోతే ఫైనాన్షియల్ క్రైసిస్ అనో, లేకపోతే వేరు వేరు కారణాల వలన ఉన్న వాళ్ళని, కొద్ది ఎంప్లాయీస్ని తీసివేస్తున్న పరిస్థితులు. తద్వారా హైదరాబాద్లోను, ఆయా ప్రదేశాల్లోనూ, చెన్నైలోను, బెంగళూరును కొంతమంది యవన బిడ్డలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. కనుక వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం. వారిని ప్రభు దర్శించి వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించినట్లుగా, బెటర్ కంపెనీస్లోకి దేవుడు వారిని పంపించినట్లుగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హైదరాబాద్లో పాప లిఖిత లూయిస్ కొరకు ప్రార్థన చేస్తాం. ఆమెలాగా అనేక మంది ఇటువంటి జాబ్ విషయంలో స్ట్రగుల్ చేస్తున్నారు. దేవుడు కార్యం జరిగించినట్లుగా, దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదు కనుక మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యవన బిడ్డలు అనేకులు వేరువేరు కంపెనీస్లో పనిచేస్తున్నారు, వేరువేరు చోట్ల జాబ్ చేస్తున్నారు. కొన్ని కారణాలను బట్టి వారు ఉద్యోగాల్లోంచి పంపించి వేస్తున్న పరిస్థితి. ఈ కాంపిటేటివ్ పోటీ ప్రపంచంలో ప్రభువా, మా యవన బిడ్డలు చక్కగా నిలదొక్కుకోవాలి, వారు ఉన్నతమైన స్థానాలకు రావాలి, మంచి ఉద్యోగాలు, మంచి కంపెనీస్లో వాళ్ళు స్థానాన్ని సంపాదించుకోవాలి, వాళ్ళకి అటువంటి ప్లేస్మెంట్ జరగాలి. యవన బిడ్డ లిఖిత లూయిస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ జీవితంలో మీ కార్యం జరిగించండి. ఆ బిడ్డ అంచెలంచెలుగా ఎదగలుటూ సాయం చేయండి. ఆ బిడ్డ లాంటి అనేక మంది యవన బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన.
కీర్తనాకారుడు ప్రార్థించినట్టుగా మా చేతి పనిని మాకు స్థిరపరచుము. నిరుద్యోగ సమస్య మా దేశంలో ఎక్కువగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, జాబ్లెస్గా ఉన్నట్టు మా యవన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్నప్పటికీ వాళ్ళ విద్యార్హతను బట్టి తగిన ఉద్యోగాలు దొరక్క, ఉద్యోగాలు చేయలేక, తక్కువ జీతాలకు పని చేయలేక ఇటువంటి అనేక మంది యవన బిడ్డలు స్ట్రగుల్ చేస్తున్నారు. ప్రభువా మీకు వందనం చేయిస్తున్నాం. ప్రభుత్వాలు ఉద్యోగాలను సృష్టించడంలో, ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైపోయినాయి కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా గవర్నమెంట్ ఉద్యోగాలు కాకుండా ఇప్పుడు ఎక్కువ ప్రైవేట్ ఉద్యోగాల వైపే ప్రజలు వెళుతూ ఉన్నారు కనుక వీటన్నిటి దృష్ట్యా మా దేశము, మా రాష్ట్రంలోని పరిస్థితులన్నీ చక్కబెట్టండి, మీ కార్యము జరిగించండి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ మా యవన బిడ్డలందరినీ మీ చేతిలో సమర్పిస్తూ ఈ సమయంలో మీ వాక్యం వినబోతుండగా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు అలా మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి ఈ కార్యక్రమంలో ముందుకు సాగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో ఎరుగవలసినవి అనగా తెలుసుకోవలసినవి, ఎరుగుదల అనేది లేకపోతే ఎదుగుదల లేదని, నోయింగ్ లేకపోతే గ్రోయింగ్ అనేది ఉండదని, వేర్ దెర్ ఇస్ నో నోయింగ్ దెన్ దెర్ వుడ్ బి నో గ్రోయింగ్. అనగా నోయింగ్ అనేది మనల్ని గ్రోయింగ్లోకి నడిపిస్తుందని, అనగా మనం తెలుసుకోవడం, ఎరగడం, గ్రహించడం అనేది అభివృద్ధిలోకి నడిపిస్తుంది, ఆత్మీయంగా వర్ధిల్లడానికి సహాయపడుతుంది అని మనం మాట్లాడుకున్నాం. ఎరగవలసినవి వాస్తవాన్ని ఎరగాలి. వి షుడ్ నో ద ఫ్యాక్ట్స్, బేసిక్ ఫ్యాక్ట్స్, ఫిజికల్ ఫ్యాక్ట్స్. రెండవది మనం ఆలోచించిన విషయం వ్యక్తిత్వాన్ని ఎరగాలి. అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి, అవతల వ్యక్తి యొక్క స్వభావం ఏంటి, అవతల వ్యక్తి తన సహజ స్వభావాన్ని దాచి వ్యవహరిస్తున్నాడా లేదా యథార్థంగా వ్యవహరిస్తున్నాడా అనేటువంటి వివేచన చాలా మందిలో లేదు. మనం అందరిని నమ్ముతున్నాం, అందరిని నమ్ముతున్నారని కాదు, అందరూ లేకపోతే కొందరు అనేకులు నమ్ముతున్నారు, ప్రతి వాళ్ళని నమ్ముతున్నారు. దానివల్ల సమస్యలు వస్తాయి. కుడి ఎడమ ఎరుగని ప్రజలు అని నినివే పట్టణస్థుల గురించి చెప్పినట్లుగా కుడి ఎడమ ఎరుగని పాస్టర్లు, కుడి ఎడమ ఎరుగని విశ్వాసులు, కుడి ఎడమ ఎరగనటువంటి పెద్దలు, చిన్నలు, ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనకు వివేచన కావాలి. వి నీడ్ మోర్ డిజర్నింగ్ ఇన్ ద స్పిరిట్. దాని కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వాస్తవాన్ని ఎరగాలి, వ్యక్తిత్వాన్ని గుర్తించాలి, వ్యక్తిత్వాన్ని వివేచించాలి. ఎవరు ఏంటి, యేసు పాపి అని పరిసయ్యులు ఆయనకే పాపి అని ముద్ర వేస్తే మనకు ఎంత ఘోరమైన, ఎంత ప్రధానమైన, ఎంత పెద్ద పాపులమని ముద్ర వేసే అవకాశం ఉంది. పచ్చిమాను అయినటువంటి పచ్చిమానుగా పోల్చబడిన యేసుకే అలా చేస్తే ఎండిన మానులాగా సారాన్ని కోల్పోయిన మన పరిస్థితి ఏంటి, జీవాన్ని, పచ్చదనాన్ని కోల్పోయిన మన పరిస్థితి ఏంటి? మనల్ని ఎంతగా విమర్శించగలరు, మనల్ని ఎంతగా నరకగలరు, పొడవగలరు, గుచ్చగలరు, గాయపరచగలరు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే యేసు ఆయన గురించి వదిలేసేయండి, ఆయన వ్యక్తిగతమైన విషయాలు వదిలేసేయండి. ఆయన పాపియో కాదో నేను ఎరుగను, కానీ నేను ఒకటి మాత్రం ఎరుగుతాను అని అతను చెప్పినటువంటి విషయాన్ని, చూపు పొందినటువంటి గుడ్డివాడు చెప్పినటువంటి విషయాన్ని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. మూడవదిగా వ్యక్తిగతమైనటువంటి విషయాలు, అవర్ పర్సనల్ థింగ్స్. మన వ్యక్తిగతమైన విషయాలు కొన్ని ఉంటాయి, మనమే చెప్పగలం. మన స్వకీయ అనుభవాలు, మన ఓన్ ఎక్స్పీరియన్సెస్. నేను చూస్తున్నాను, అతను చూస్తున్నాడు, ఆమె చూస్తున్నాడు కాదు, నేను చూస్తున్నాను. ఐ కుడ్ సీ, ఇట్స్ రియల్, ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఎ హాలుసినేషన్. నేను చూస్తున్నట్లు అనిపిస్తుంది, చూస్తున్నట్టు అనుకుంటున్నానని కాదు. ఐ కుడ్ సీ, గాడ్ మేడ్ మీ టు సీ. దేవుడు నన్ను చూడగలిగేటట్టు చేశాడు. గుడ్డివాడిని కళ్ళు తెరిచాడు, చూస్తున్నాను. నేను ఆయన చూశాను, సిలేము కోనేటిలో నీటిని చూశాను, ప్రజలను చూస్తున్నాను, పరిశీలన చూస్తున్నాను, నా తల్లిదండ్రులను చూస్తున్నాను, నా ఇంటిని చూస్తున్నాను, సమస్తమును నేను చూడగలుగుతున్నాను. ఐ కుడ్ సీ ఎవ్రీథింగ్ క్లియర్లీ. స్తోత్రం. స్పష్టమైన చూపు, మసక చూపు కాదు కానీ స్పష్టమైన చూపు, అనగా 20/20 అని పిలువబడేటువంటి చూపును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అలాగని మోషేకి 120 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ చూపు ఇచ్చాడని కాదు దాని అర్థం. మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే మన వ్యక్తిగతమైన విషయాన్ని గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగతమైన విషయాలే ఎప్పుడు చెప్పుకోవాలని కాదు. కొన్నిసార్లు దేవుడు నాకు పలానా కార్యం చేశాడండి, దేవునికి స్తోత్రం, దేవుని నామ మహిమార్థమై వ్యక్తిగతమైన విషయాలు చెప్పాలి కానీ వ్యక్తిగతమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం వ్యక్తిగతమైన విషయాలు చెప్పకూడదు.
మాకు కాదు యెహోవా, మాకు కాదు. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాల ద్వారా ఆయన మాత్రమే హెచ్చించాలనే ఉద్దేశం. ఈ రోజుల్లో వేదికల మీద కూర్చున్నప్పుడు మాకు తెలియకుండా మేము చదువుకున్న వాటి గురించి, మేము ఆలోచించిన వాటి గురించి, మేము చేసిన వాటి గురించి, ఇలాగా మేము వెళ్ళిన ప్రదేశాల గురించి రకరకాలుగా మేము అతిశయిస్తుంటాం. కాబట్టి వేదికలు ఎక్కినప్పుడు దైవజనులు చాలా జాగ్రత్తగా బోధించాలి, మాట్లాడాలి అని వారి కొరకు శ్రోతలైనటువంటి మీరందరూ ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయము, విశ్వసించవలసినటువంటి వాణ్ణి, నమ్మదగిన వాణ్ణి మనము ఎరగాలి. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును. ఆయన యేసుని నమ్మాడు, యేసుని ఎరిగాడు. మామూలుగా ఎరిగినట్టు కాదు, కామన్ నాలెడ్జ్ తీసుకున్నట్టు కాదు. హీ హ్యాడ్ పర్సనల్ నాలెడ్జ్, ఇంటిమేట్ నాలెడ్జ్. దేవునితో సన్నిహితమైన సంబంధం ద్వారా మనకు ఏర్పడేటువంటి జ్ఞానం, ఆయనతో సహవాసం ద్వారా ఏర్పడేటువంటి జ్ఞానం అద్భుతం. అది ప్రాముఖ్యమైనది. దట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదో థియాలజీ, దేవుడు ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడు, దేవుని కుమారుడు యేసుప్రభు, యేసుప్రభు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మలు, సమాచారం కాదు, థియాలజీ కాదు. మనకు కావాల్సింది సన్నిహిత సంబంధం ద్వారా వచ్చేటువంటి ఇంటిమేట్ నాలెడ్జ్ అనేటువంటి సంగతి. దాన్ని మనకు కావాల్సింది హెడ్ నాలెడ్జ్ కాదు కానీ హార్ట్ నాలెడ్జ్. మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ కాదు కానీ ఇన్సైట్ అని మనం చెప్పుకుంటున్నాం. మనం ఉపయోగించాల్సింది ఇంటర్నెట్ కాదు కానీ మనం ఉపయోగించాల్సింది ఇన్నర్ నెట్ అనేటువంటి మాటలు నేను అప్పుడప్పుడు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. గత ఎపిసోడ్లో వీటి గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రభు మనకు సాయం చేశాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన తన దాసుని ద్వారా, తన ప్రజలతో, తన ఆత్మ ద్వారా, తన నామయమార్థమై మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. సకల ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లునుగాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వేరువేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఒకవేళ ఆఫీస్కు రెడీ అవుతూ మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తూ, లేదా బ్రేక్ఫాస్ట్ తింటూ మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నట్లయితే, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి ఇంత చాలా హెక్టిక్గా, చాలా బిజీ షెడ్యూల్ ఉంది ఈరోజు అనుకొని టెన్షన్ పడుతున్న సమయంలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించండి. గో విత్ గాడ్స్ ప్రెజెన్స్. మీరు బయటికి వెళ్ళేటప్పుడు దైవ సాన్నిధ్యంతో దేవుని అడగండి, నాతో పాటు రండి అని అడగండి. మోషే అడిగినట్లుగా నీ సాన్నిధ్యం లేకపోతే నేను వెళ్ళలేను అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా కానీ దైవ సాన్నిధ్యంతో వి షుడ్ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్తలోని 9వ అధ్యాయంలోని చివరి ధ్యానంలోకి వచ్చాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 7వ వచనాన్ని మరలా ఒకసారి మనం చదువుకుందాం. అనగా ఇంతకుముందు దీనిలో స్టడీ చేసాం కనుక యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనం. నీవు సిలోయము కోనేటికి వెళ్ళి, నీవు గుడ్డివానితో ప్రభు చెప్తున్నాడు, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పాను. అందులో కడుక్కొనుమని చెప్పాను. సిలోయమును మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. అండ్ హీ సెడ్ టు ద బ్లైండ్ మ్యాన్. చూపు పొందిన గుడ్డివాడు కాదు, గుడ్డివాడే, అప్పుడు చూపు రాలేదు. నౌ గో, ఇప్పుడు వెళ్ళు, అండ్ వాష్ ద క్లే ఫ్రమ్ యువర్ ఐస్ ఇన్ ద రిచువల్ పూల్ ఆఫ్ సిలోయం. స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇప్పుడు వెళ్ళు. మామూలుగా అయితే నీ కళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు. సాధారణంగా చేతులు కడుక్కుంటారు, కాళ్ళు కడుక్కుంటారు, నెత్తి మీద నీళ్లు చల్లుకుంటారు. యూదులకి ఇటువంటి నీళ్లు చల్లుకునేటువంటి దాన్ని బాప్తీసం అన్నారు. బజార్లోంచి, బయట నుంచి, సంత వీధుల్లోంచి వచ్చినప్పుడు దుమ్ము పడిందనే ఉద్దేశంతో తమ భౌతికమైన శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. పాత్రల వెలుపల శుద్ధీకరణకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. కానీ యేసు ప్రభు చెప్పాడు పాత్రల లోపల ఆంతర్య శుద్ధీకరణ ప్రాముఖ్యమని ప్రభు చెప్పాడు. దేవుని స్తోత్రం. నౌ గో అండ్ వాష్ ద క్లే. ఆ బురదని, నీ కంటి మీద ఉన్న మట్టిని కడిగేసుకో. ఫ్రమ్ యువర్ ఐస్ ఇన్ ద రిచువల్ పూల్ ఆఫ్ సిలోయం. సిలోయేము కోనేటి దగ్గర నువ్వు కడుక్కో. స్తోత్రం, హల్లెలూయా. సిలోయేము కోనేటి దగ్గర నిన్ను కడుక్కోవాలి. నీకు అంటబడినటువంటి బురద, నీ మీద చల్లబడిన బురదను కడిగి వేసుకోవాలి. పంపబడిన వాని కోనేరు ఇది. పంపబడిన వాడిని గుర్తు చేసేటువంటి కోనేరు. పంపబడిన వాడైనటువంటి ప్రభువు దగ్గర, కోనేటి దగ్గర కాదు కానీ క్రీస్తు దగ్గర నిన్ను నువ్వు కడుక్కో. వాష్ యువర్ ఐస్, వాష్ యువర్ మౌత్,
వాష్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు కడుక్కో. అట్ క్రైస్ట్, క్రీస్తు దగ్గర. స్తోత్రం. కోనేటి కన్నా శ్రేష్టమైన క్రీస్తు దగ్గర, బెతస్తా కోనేటి కన్నా లేదంటే సిలోయము కోనేటి కన్నా శ్రేష్టమైన క్రీస్తు దగ్గర నేను కడుక్కో. సో హీ వెంట్ అండ్ వాష్డ్ హిస్ ఫేస్. సో హీ వెంట్ అండ్ వాష్డ్ హిస్ ఫేస్. అతను వెళ్ళి అతని ముఖమును కడుక్కున్నాడు అని రాయబడింది. యాజ్ హీ కేమ్ బ్యాక్ హీ కుడ్ సీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఆయన చూశాడు అని రాయబడిన తర్జుమా ద బ్రియన్ సిమన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీపీటీ అనేటువంటి తర్జుమాలోని కొత్త నిబంధనలోంచి నేను చదవడం జరిగింది. ఇందులో కొత్త నిబంధన మాత్రమే కాదు, ఇందులో కీర్తన గ్రంథం ఉంది, అంతేకాకుండా సామెతల గ్రంథం ఉంది, అంతేకాకుండా సాంగ్ ఆఫ్ సాల్మన్ అనగా పరమగీతం ఉంది. పాత నిబంధనలోని కీర్తన, సామెతలు, పరమగీతాలు అనేటి 3 పుస్తకాలు లేకపోతే 3 పద్యభాగాలు. 5 పద్యభాగాల్లో పొయిట్రీ సెక్షన్లో ఉన్నటువంటి 5 పుస్తకాల్లో 3 పుస్తకాలు కొత్త నిబంధనతో కలిపారు. అనగా అది కొత్త నిబంధన అని కాదు, ఆ 27 పుస్తకాలు ప్లస్ ఈ ఒక 30 పుస్తకాలుతో కూడుకున్నటువంటి ఈ పుస్తకం ఆన్లైన్లో మీకు అందుబాటులో దొరుకుతుంది, అందుబాటులో ఉంది కనుక మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచించాల్సిన మాట వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 9వ అధ్యాయం 7వ వచనం. అతనితో వెళ్ళి సిలోయము కోనేటిలో కడుక్కో, సిలోయేము కోనేటిలో కడుక్కో అని అన్నాడు. సిలోయము అన్న పదానికి అర్థము, దానికి ఒక అర్థం ఉంది, ప్రతిదానికి ఒక అర్థం ఉంది. దాని అర్థం ఏంటంటే పంపబడినవాడు. ఆ గుడ్డివాడు పంపబడ్డవాడు. ఆ గుడ్డివాడు వేరొకతని చేత పంపబడ్డవాడు. యేసు పంపబడ్డవాడు, దేవుని చేత పంపబడ్డవాడు. శిష్యులు పంపబడ్డవారు, దేవుని కుమారుడైన యేసు చేత పంపబడ్డారు. పంపబడ్డవాళ్ళు 2 ఉన్నారు అక్కడ. యేసు పంపబడ్డవాడు, కానీ ఆ గుడ్డివాడు కూడా పంపబడ్డవాడు. స్తోత్రం. అనగా 2లో ఎవరి గురించి ఆ మాట ఉద్దేశించి చెప్పబడింది సిలోయేం అని అంటే అది ఆ గుడ్డివాడిని గురించి కాదు, కానీ యేసును గురించి ప్రవచనాత్మకంగా చెప్పబడినట్టు కోనేటి పేరు. మెస్సియా కోసం ఎదురు చూస్తూ మెస్సియా కోనేరుగా ఎంచబడినటువంటి కోనేరుది. బెతస్తా కోనేరు అది రోగుల కోనేరు అయితే ఇది రోగుల రక్షకుడైనటువంటి, రోగుల వైద్యుడైనటువంటి యేసు యొక్క కోనేరుది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు యొక్క కోనేరు అంటున్నప్పుడు యేసు యొక్క తల్లిదండ్రులు కట్టించారనో లేకపోతే తవ్వించారనో ఇవన్నీ కాదు దీని మాటలేక అర్థం. వాళ్ళ పూర్వీకులు ఏదో చేశారని కాదు. స్తోత్రం. హల్లెలూయా. మన త్వరగా కొన్ని విషయాల్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మరలా 7వ వచనాన్ని మనం స్టార్టింగ్ ఉన్నటువంటి వచనాల్లోకి ఎందుకు వెళ్ళామంటే కొన్ని తర్జుమాల్లో NIV, న్యూ ఇంటర్నేషనల్ రివైజ్డ్ వర్షన్, NIRV, ఫిలిప్స్ అనేటువంటి ట్రాన్స్లేషన్లో అక్కడ రాయబడిన మాట హీ కేమ్ బ్యాక్ హోమ్. అతడు వెనక్కి వచ్చాడు, లేకపోతే చూపు గలవాడై వచ్చెను, చూపు గలవాడై తిరిగి వచ్చెను అనేది రాయబడాలి. కానీ మన తెలుగు బైబిల్లో అది మిస్ అయిపోయింది. చూపు గలవాడై తిరిగి వచ్చెను అంటే ఎక్కడికి వచ్చాడో రాయబడలేదు. కానీ కొన్ని నేను ప్రస్తావించినటువంటి 3 తర్జుమాల్లో హీ కేమ్ బ్యాక్ హోమ్, ఇంటికి తిరిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటిదాకా ఇంటికి వెళ్ళలేదు. అనేక సంవత్సరాలుగా ఇంటికి వెళ్లకుండా ఎప్పుడో ఇంట్లోంచి పంపించబడ్డాడు. ఊహ తెలిసిన తర్వాత లేకపోతే కాస్త పెద్దవాడైన తర్వాత వాడు ఇంటిలోంచి పంపివేయబడ్డాడు. ఇంటితో సంబంధం లేని వ్యక్తిగా ఉన్నాడు. కానీ అతను తిరిగి ఇంటికి వెళ్ళాడు అనే మాట కొన్ని తర్జుమాల్లో కనిపిస్తుంది. అంతేకాదు ద వాయిస్ అనేటువంటి తర్జుమాలో రాయబడిన మాట హీ కేమ్ బ్యాక్ టు జీసస్, యేసు దగ్గరికి అతడు వచ్చాడు అని రాయబడింది. యేసు అప్పటికి అక్కడే ఉండాలి. అతను వెళ్ళడం రావడం సుమారు 7 కిలోమీటర్లు వెళ్ళడం, 7 కిలోమీటర్లు తిరిగి రావడం, ఈ మధ్యలో కడుక్కోవడం, అంతా కలిపి 14 కిలోమీటర్ల ప్రయాణానికి ఇంచుమించు 1 గంట లేదా 2 గంటలు, సుమారు 2 గంటలు పట్టింది. పోవడానికి వెళుతున్నప్పుడు వెళ్ళేటువంటి సమయంలో కొద్దిగా మెల్లగా వెళ్ళినా తిరిగి వచ్చే సమయంలో అంతా కలిపి 2 గంటల టైం పట్టింది. యేసు ఒకవేళ అక్కడే ఉన్నట్లయితే, అక్కడ ఉన్నాడని చెప్పడం లేదు టెక్స్ట్లో మన వాక్య భాగంలో, కానీ యేసు అతని కోసం ఎదురు చూస్తున్నట్లుగా, అతని కోసం కనిపెట్టి ఉన్నట్టుగా హీ వాస్ వెయిటింగ్ ఫర్ ద పర్సన్. గమనించండి, డాక్టర్ల కోసం రోగులు ఎదురు చూస్తారు, కానీ ఇక్కడ రోగి కోసమే పరమ వైద్యుడు ఎదురు చూస్తున్నాడు.
అంత రివర్స్గా ఉంది. భూలోకంలో జరుగుతున్న దానికి రివర్స్గా పరలోక సంబంధమైన కార్యాలు జరుగుతాయనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మన కోసం ఎదురు చూస్తున్నాం, మనం ప్రభు కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభు మన కోసం, నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను. మనల్ని కలుసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన్ని కలుసుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. మధ్యాకాశంలో ఆయన్ని కలుసుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. మనం కలుసుకుంటాం. పాపి, రక్షింపబడిన పాపి, రక్షకుడు ఒకరోజు కలుసుకుంటారు. కలుసుకొని తిరిగి తండ్రి యొక్క ఇంటికి, అనేక నివాసములు ఉన్నటువంటి తండ్రి ఇంటికి వెళ్ళి యుగ యుగాలు ఉండబోతున్నారనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. త్వరగా మీకు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అతని ఇంటికి వచ్చాడు. ఏ ఇంటికి వచ్చాడు? ఇంటితో సంబంధం తెగిపోయిన వాడు ఇంటి దగ్గరికి వచ్చాడు. కోనేటి దగ్గర, లేకపోతే యెరూషలేములోనో, దేవాలయం దగ్గర, బెతస్తా కోనేరో ఎక్కడున్నాడో మరి తెలియదు. బహుశా బెతస్తా కోనేరు దగ్గర కూడా ఉండుండొచ్చు. బాబు, మా వల్ల కాదు, ఇక 9 మాసాలు నువ్వు మోసాం, ఇంకా అధికంగా మోసం, ఇక మా వల్ల కాదు, గుడ్డివాడిగా పుట్టావు, ఏం చేయాలి మేము? నిన్ను చూసుకుంటే అలాగే ఇతర బిడ్డల సంగతి, వాళ్ళ సంగతి నువ్వు చూసుకోవాలి. చూపు కలిగిన వారి విషయం మేము చూసుకోవాలి. కాబట్టి నీ దారి నువ్వు చూసుకోన్నట్టుగా తల్లిదండ్రులు వదిలివేసి వెళ్ళినప్పుడు అతనిని ఆ యెరూషలేములోని దేవాలయమే చేర్చుకుంది. స్తోత్రం. అతనికి ఆ దేవాలయం ఒక ఇల్లులాగా మారిపోయింది అనుకోవచ్చు. దేవాలయపు పరిసరాల్లో గడిపి ఆ దేవాలయపు ప్రాంగణంలో గడిపి అక్కడ ప్రజలతో సంబంధాలను ఏర్పడి లోకల్ మ్యాన్గా, ఒక స్థానికుడిగా తాను మారిపోయాడు అని అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మాట, అతడు ఎక్కడికి వచ్చాడు గమనిస్తే 13వ వచనంలో మనం గమనిస్తే, అంతకుముందు గుడ్డివాడై ఉండిన వారిని వారు పరిసయ్యుల యొద్దకి తీసుకుని వచ్చారు. 24వ వచనంలో కూడా మనం గమనిస్తే, స్తోత్రం, కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని 2వ మారు పిలిపించి వారి యొద్దకు పిలిపించుకొని, స్తోత్రం, పరిసయ్యులు పిలిపించుకున్న 2 సందర్భాలు. అతని గురించి విందామని, అతను చెప్పింది కరెక్టో, ఏదైనా విషయాన్ని 2-3 సాక్షులతో స్థిరపరచుకోవాలనే ఉద్దేశంతో బహుశా 2 మారు కూడా పిలిచుంటారు. మీకు జ్ఞాపకం చేయదలుచుకున్న మాట ఏంటంటే, పరిసయ్యుల నివాసములో, పరిసయ్యుల గృహాల్లో అతనికి కొరకనే ద్వారము మూయబడింది. ద డోర్స్ ఆఫ్ ద హౌసెస్, ఆ పరిసయ్యుల యొక్క నివాస స్థలముల యొక్క ద్వారాలు అతని కొరకు మూయబడ్డాయి. అతని కొరకు అవి తెరవబడలేదు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 22-23 వచనాలు. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎలాగూ చెప్పిరంటే, వాడిని అడగండి, మాకు తెలియదు, మాకు ఒక విషయం తెలుసు, 2 విషయాలు తెలియదు అని చెప్పుకున్నారు. ఎందుకనగా క్రీస్తు అని ఎవరైనా ఆయన గురించి ఒప్పుకుంటే సమాజంలోంచి బహిష్కరించాలని, లేదా సమాజ మందిరంలోంచి వెలివేయాలని వాళ్ళు ఒక తీర్మానం తీసుకున్నారు. అంతకుముందు నిర్ణయించుకోండి. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చిన వాడు, వానినే అడుగుడి అన్నారు. వాడిని వీళ్ళు అడిగి ఉంటారు, కానీ పరిసయ్యులతో చెప్తున్నారు, మేము అడిగిన అదే సమాధానం, మీరు అడిగిన అదే సమాధానం అయ్యేటప్పుడు మేము వాడు చెప్పిన సమాధానం చెప్తామని చెప్పడం లేదు, కానీ మీరు వాడిని అడగండి అని తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు యూదులకు భయపడినట్టుగా మనం చూస్తున్నాం. తన సొంత కుటుంబ సభ్యుల దగ్గరికి వచ్చాడు, కానీ వాళ్ళు ఆయన్ని అంగీకరించలేదు. చూపు లేనప్పుడు అంగీకరించలేదు, చూపు వచ్చినప్పుడు కూడా అంగీకరించలేదు. చూడండి ఎంత విచారకరమైన విషయం. సొంత తల్లిదండ్రులే, సొంత కుటుంబం వారే రిజెక్ట్ చేశారు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసు యొక్క ఇంటి వారే ఆయన తిరస్కరించారు, మతి చెల్లించిందని మాట్లాడారు. మన సొంత గృహస్థులు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, కానీ వారు ఆయన్ను చేర్చుకొనలేదు అని రాయబడింది. రెండవది, తన సొంత గృహం కొరకైనటువంటి ద్వారములు తనకు మూయబడ్డాయి. ద డోర్స్ ఆఫ్ ఫారిసీస్ were closed, the doors of his own house were closed. అండ్ మూడవదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 9వ అధ్యాయము 34వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్టు మాటే. 34వ వచనంలో, స్తోత్రం, అందుకు వారు, నీవు కేవలము పాపవై పుట్టిన వాడవు, నీవు మాకు బోధింప వచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. సో దే త్రో ద మ్యాన్ అవుట్ ఇన్ ద స్ట్రీట్, వీధిలోకి నెట్టి పారేశారు. వీధిలో ఉండాల్సినోడు కాదు, కానీ అతన్ని వీధిలోకి నెట్టివేసినట్టుగా చూస్తున్నాం. అనగా సమాజ మందిరంలో వానికి అవకాశం లేకుండా పోయింది అని 22-23 వచనాల ఆధారంగా చేసుకొని పోల్చి చదువుకుంటే మనం అర్థం చేసుకోగలం. అనగా ద డోర్స్ వేర్ క్లోజ్డ్ అట్ ద ఫారిసీస్, ద డోర్స్ వేర్ క్లోజ్ అట్ హిస్ ఓన్ హౌస్, ద డోర్స్ వేర్ క్లోజ్ అట్ సినగోగ్, సమాజ మందిరంలో కూడా అతని కొరకైన ద్వారాలు మూయబడ్డాయి. అతనికి ఉన్నది ఒకే ఒక ఆప్షన్,
యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలో రాయబడింది, యేసు వెలివేయబడినటువంటి వేదన చెందుతున్నట్టు ఆ వ్యక్తిని కనుగొని దేవుని కుమారుడు యందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగినట్టు మాటను మనం చూస్తున్నాం. 38వ వచనంలో వాడు ఆయనకు మొక్కాడు అని రాయబడింది. ఒక పాపి పరిశుద్ధుని దగ్గర సేద తీరుతున్న సందర్భం. ఆరాధన అంటే ఏదో అల్లరి చేయడం కాదు, అరుపులు కేకలు కాదు. ఆరాధన అంటే రక్షకుని దగ్గర, ఆత్మనాథుని దగ్గర, ఆత్మ ప్రియుని యొద్ద ఆత్మీయంగా సేద తీరడమే. స్తోత్రం, హల్లెలూయా. మన శరీరాన్ని, మన ఉద్రేకాలను ఉపయోగించడం కాదు ఆరాధన. ఆరాధన అంటే రిలాక్సింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, అట్ ద ఫీట్ ఆఫ్ సేవియర్ అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అతనికి 3 ద్వారాలు మూయబడ్డాయి, కానీ ఒకే ఒక ద్వారం తెరవబడింది. యేసు ద్వారము తెరవబడినట్లుగా ఉన్నాడు. మనకందరికీ తెలిసిన మాటే. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనిస్తే, యెహోవా నామము, దేవుని నామము బలమైన దుర్గము, బలమైనటువంటి దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ ద లవర్స్ ఆఫ్ గాడ్ డిలైట్ టు రన్ ఇన్ టు హిస్ హార్ట్ అండ్ బి ఎగ్జాల్టెడ్ ఆన్ హై. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అందుకనే కీర్తనాకారుడు 90వ కీర్తనలో అంటాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవుడే మనకు నివాస స్థలం. భక్తునికి భగవంతుడే నివాస స్థలము. భక్తునికి వేరు వేరు నివాస స్థలాలు ఉన్నప్పటికీ కూడా భగవంతునిలో అతను రిలాక్స్ అవుతున్నాడు, సేద తీరుతున్నాడు, అలసట తీర్చుకుంటున్నాడు. కాబట్టి భక్తునికి భగవంతుడే నివాస స్థలం. ఆ గుడ్డివానికి, చూపు పొందిన గుడ్డివానికి యేసే, మెస్సియే, దేవుని కుమారుడే నివాస స్థలమయ్యాడు. తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ ఇల్లు కాదు కానీ తనకు ఫైనల్గా ఒక ఇల్లు దొరికింది. ఆ ఇల్లు ఎవరంటే యేసు. యేసే మన ఇల్లు, యేసే మన గృహము, యేసే మన నివాస స్థలము. లార్డ్, యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ అవర్ ఇటర్నల్ హోమ్, అవర్ హైడింగ్ ప్లేస్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. దేవుని స్తోత్రం. జనరేషన్ టు జనరేషన్, తరముల వెంబడి తరం, ఒక తరం తర్వాత మరొక తరం కూడుగా, తరాలు మారినప్పటికీ కూడా నీవు మా నివాస స్థలం. దేవుని స్తోత్రం. ప్రభువే మన నివాస స్థలం. పరిశుద్ధుడే పాపికి నివాస స్థలం. రోగికి పరమ వైద్యుడే నివాస స్థలం. కాబట్టి భక్తునికి భగవంతుడే నివాస స్థలం అని గుర్తు చేస్తూ అట్టి నివాస స్థలంలో మనం క్షేమంగా ఉందాం, సేద తీర్చుబడి మనం ముందుకు సాగుదాం. దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించుగాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.